సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటలకు పైగా వీరి భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సెషన్పై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో వరుస పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తుంది. తిరుమలకు సంబంధించి తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, మరి కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు భేటీ అయితే ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే తాజా పరిణామాలు, అదేవిధంగా ఏదైతే గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే దానిపైన ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా కొంత వివరణ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎస్తో కూడా సీఎం చంద్రబాబు మరి కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాల పట్ల అక్కడ తెలుగువారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, వీటన్నిటిపైన వెంటనే అధ్యయనం చేస్తూ దీంతో పాటు పవన్ కళ్యాణ్ భేటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పెద్ద చర్చగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు, వరుస ఘటనలు ఇవన్నీ ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఏదైతే టీటీడీ చైర్మన్ ఏదైతే ఆయన ఫేక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఈ ఫేక్ వీడియోలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏవైతే కీలక పోస్టుల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో వీరంతా చేసిన ఆ మిస్టేక్స్ని బేస్ చేసుకొని అప్పట్లో ఆ ప్రభుత్వాలు కానీ ఏదైతే గత హయాంలో ఉన్న అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే బర్తరఫ్ చేయడం అనేది, వారిని వెంటనే తొలగించడం అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వస్తున్న ఏదైతే జరుగుతున్న తాజా పరిణామాలు ఉన్నాయో వీటన్నిటి పట్ల ఈ ఫేక్ వీడియోలు లేకపోతే ఈ డీప్ వీడియోలు వీటన్నిటి పట్ల అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు ప్రతి దానికి కీలకం అవుతుంది, ప్రతి దానికి రాజకీయ వేదిక అవుతుంది, దీన్ని ఎలా చెక్ పెట్టాలి, అసలు ఇక పూర్తి స్థాయిలో అక్కడ కార్యకలాపాలన్నిటినీ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా దాన్ని చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశం కాబట్టి దీనిని మరింత జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంతో ప్రధానంగా చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ వ్యవహారంలో ఒక కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లోపు గనక ఏదో ఒక కీలకమైన డెసిషన్ కూడా తీసుకోబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక మిగతా చూసుకున్నట్లయితే మిగతా పరిణామాలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలు అంటే ఏదైతే పాల కల్తీ వ్యవహారంలో పలువురు ఎవరైతే ఉన్నారో అభాగ్యులు మృతి చెందిన పరిస్థితి, అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో కలుషిత నీరుకు సంబంధించి కూడా దీనిపైన ఇప్పటికే కొంతమంది మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలు ఏవైతే క్రాకర్స్ గూడెం అనధికారికంగా క్రాకర్స్ గూడెంస్ ఉన్నాయో ఆ క్రాకర్స్ గూడెంస్ వల్ల కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. అయితే వీటన్నిటి వల్ల వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దానిపైన వీటన్నిటిపైన నిఘా పెట్టి ఏం జరుగుతుంది, ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో మమేకమవుతూ ఏం జరుగుతుందనే దానిపైన ఆరా తీస్తూ వెంటనే దానికి తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం దృష్టికి కూడా అనధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు ఏమున్నా కూడా వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందనే దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని ఇప్పటికే అధికారులకు ఒక దిశానిర్దేశం చేశారు. అయితే దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన చర్చించారు. దీంతో పాటు ఆయన శాఖ ఏదైతే ఉందో పర్యావరణ శాఖ ఏదైతే ఉందో దాంతోపాటు ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున గ్రామాలలో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ కీలక శాఖ ఏదైతే ఉందో ఈ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నాటి నుంచి 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున గ్రామాలలో జరిగిన అభివృద్ధి పైన కూడా ఆయన సీఎంతో చర్చించారు. దాంతోపాటు రానున్న 3 సంవత్సరాలు ఏదైతే ఉందో మరింత అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే గ్రామాలలో రోడ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు వీటన్నిటికీ శ్రీకారం చుట్టాలని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో
సో ఓవరాల్గా జరిగిన అంశాలు టీటీడీ అంశం కానీ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న ఏవైతే తాజా పరిణామాలు ఉన్నాయో వాటన్నిటి పట్ల అక్కడ తెలుగు వారిని ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత ముందు వరుసలో ఉండాలి. వెంటనే ఏం జరుగుతుందనే దానిపైన కూడా ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్రబాబుకు తెలియజేయాలని చెప్పిన అధికారులకు అయితే సూచించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.